హాయ్ అండి. నేను ముల్లంగి కూట ఎలా చేయాలో చూపిస్తాను. సో, ముల్లంగితోనే కాదు మీరు మల్టిపుల్ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని గూడా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్‌గా కూట అంటే పెసరపప్పుతో చేస్తారు, శనగపప్పుతో చేస్తారు. 2 మిక్స్ చేసి కూడా చేస్తారు. నేను శనగపప్పుతో చేసి చూపిస్తున్నాను మీకు. నేను మీకు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఫస్ట్ మసాలా రెడీ చేసి పెట్టుకుందాము. ఒక మిక్సీ జార్‌లో పట్ట, కోకోనట్ పౌడర్ లేదా పచ్చి కోకోనట్ ఉంటే వేసుకోండి. మళ్ళీ రోస్టెడ్ చన్నా దాల్, గసగసాలు, సోంపు ఇదేసుకొని మిక్సీలో బాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మీరు సాట్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఆనియన్ ఏసుకున్న తర్వాత. బట్ నేనైతే అది స్కిప్ చేస్తున్నాను. నేనేసుకోవట్లేదు. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు సాట్ చేశాక మీరు టొమాటోని వేసుకొని, టొమాటో సాఫ్ట్ వచ్చేంత వరకు మీరు దాన్ని సాట్ చేసుకోవాలి. సాట్ చేసుకున్నాక మళ్ళీ కట్ చేసుకున్న ముల్లంగి వేసుకొని మిక్స్ చేసుకోండి బాగా. అన్నీ మిక్స్ అయ్యాక వెంటనే మీరు కారం, పసుపు, తర్వాత హింగ్, సాల్ట్ వేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక చిన్న కప్ అంత చన్నా దాల్‌ని ఒక 2 విజిల్స్‌కి నేను కుక్ చేసుకున్నాననమాట. కుక్కర్‌లోనే 2 విజిల్స్ పెట్టి కుక్ చేసుకున్న చన్నా దాల్‌ని ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. సో, దీంట్లో చన్నా దాల్ వేశాక వెంటనే నేను గ్రైండ్ చేసుకున్న మసాలాలు కూడా దీంట్లో ఏసేస్తున్నాను. వేసేసి మిక్స్ చేసుకొని దీనికి తగినంత వాటర్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ పెడుతున్నాననమాట. ఇప్పుడు 3 విజిల్స్ అయ్యాక ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం కర్రీ ఎలా ఉందో. సో, ఇప్పుడు మనం కొరియాండర్ లీవ్స్ వేసుకొని ఇంకా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ముల్లంగి కూటు రెడీ. ఈ రెసిపీ మీరు నేను చేసినట్టే ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్, షేర్ చేయడం కూడా మర్చిపోకండి.